చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఒకటే చూసాను అధ్యక్ష. నేను ఎక్కడ చెన్నై నుంచి వచ్చాను, నేను హైదరాబాద్ ఎర్లీ 90s లో వచ్చాను. మేము చూస్తుండగా హైదరాబాద్ రూపురేఖలు మారిపోవడం నేను ప్రత్యక్షంగా చూసాను. మేము తిరిగిన మాదాపూర్ కొండల్లో గానీ, లేదంటే ట్రెక్కింగ్ వెళ్ళిన కొండల్లో గానీ అసలు ఏమి రాదు, ఏం జరగదని, ఈ కొండలు రూపురేఖలు మారిపోతాయా అని అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తే, మేము చూస్తుండగా రోడ్లు వెడల్పోయింది. అసలు ఇంత రోడ్లు జనం లేరు, ఇంత రోడ్లు దేనికి అనుకున్నాం. అంటే 4 కార్లు కానీ 10 కార్లు వెళ్తాయి. బట్ ఆయన పాప ఆయన అందరినీ అప్పుడు పేపర్ బాగా చదువుతుంటే మాకు అర్థమైంది. ఆయన అందరూ అంటా ఉండేవాళ్ళు మాట ఏంటి, వరల్డ్ బ్యాంక్ తో కుమ్మకైపు చేశారంటే అది ఈజీగా ఉంటుంది మాట అనేయటం. కానీ దాని విలువ ఈ జనరేషన్ అనిపిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఆలోచిస్తుంది. ఒక విజనరీ ఉన్న నాయకుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తుంది. ఖచ్చితంగా అది ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు గారు చేసింది. సికింద్రాబాద్ వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. కంటోన్మెంట్ ఇస్ మోర్ ఆఫ్ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇస్ నిజాం. బట్ సైబరాబాద్ ఇట్స్ వన్ మ్యాన్స్ క్రియేషన్. అది మనం యాక్సెప్ట్ చేస్తే అది మనకి చాలా మందికి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు.